హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. ఈరోజు మనం చూసిన టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూస్ క్లాస్ అండి ఇది. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ మోడల్స్ని కొన్ని కవర్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ వీడియో మాత్రం ఎవరు మిస్ చేయకండి, కంపల్సరీ వీడియోని మొత్తం చూడండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ అందేలా చేయండి. అండ్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ at the rate of 5% per annum for 8 years is 840 rupees. Rate of interest for which is the same amount of interest can received on the same sum after 5 years. అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ సర్టెన్ అమౌంట్ 5% per annum for 8 years. 5% యానమ్తో 5%తో 8 ఇయర్స్కి 5%తో 8 ఇయర్స్కి 840 రూపీస్ వచ్చింది అన్నాడు. 840 రూపీస్ వచ్చింది అన్నాడు. ఓకే, క్లియర్. 840 రూపీస్ వచ్చింది అన్నాడు. అయితే అదే అమౌంట్ను అదే ఇంట్రెస్ట్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ బి రిసీవ్డ్ 5 ఇయర్స్లోనే, అంటే ఇక్కడ 5% per annum 5% per annumతో 8 ఇయర్స్ చొప్పున 840 రూపీస్ వచ్చిందంటే 5 into 8 అంటే ఏంటంటే 40% ఇంట్రెస్ట్ అనేది ఎంత అన్నట్టు 840 రూపీస్ అయింది. 840 రూపీస్ అయింది. మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇన్ కేస్ 5 ఇయర్స్లోనే మనకి ఇంత ఇంట్రెస్ట్ రావాలి అని అంటే మనకి కంపల్సరీ ఎంత కావాలన్నట్టు. ఇప్పుడు 5 ఇయర్స్లో మనకి ఇంత ఇంట్రెస్ట్ రావాలి అని అంటే ఇప్పుడు 40%కి 840 రూపీస్ వచ్చింది. 840/5 చేస్తున్నా అంటే 5 ఇయర్స్లో కాబట్టి ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ చూసుకుంటే అయినా మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి సింపుల్గా ఆలోచిద్దాం. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ 5 ఇయర్స్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఈక్వల్ అవుతుంది అన్నాడు క్వశ్చన్. అంతే కదా. 5% per annumతో 8 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ అనేది 840 రూపీస్. ఇదే ఇంట్రెస్ట్ రావాలి కానీ ఎప్పుడు 5 ఇయర్స్లోనే రావాలి. అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి అని అర్థం. అంటే 5 8 40% అయితే 5 into 5 ఇయర్స్ ఇంటూ సమ్ ఇది ఎంతో తెలీదు. 5 1 5 8 అంటే ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, 8% ఉండాలి. 5 ఇయర్స్లోనే మనం అంత క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీ 8% తీసుకోవాలి అన్నట్టు. ఓకేనా అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఏమడుగుతున్నాడు, సమ్ 5% per annumతో 8 ఇయర్స్లో వచ్చే ఇంట్రెస్ట్ అనేది 840 రూపీస్ అయితే ఈ 840 రూపీస్ అనేది మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ అండి. దీన్ని మనం తీసుకోకుండా కూడా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఈ 840 రూపీస్ అనేది 5 ఇయర్స్లోనే మనం కలెక్ట్ చేసుకోవాలంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం విధించాలని చెప్పేసి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, 5% per annum 8 ఇయర్స్లో వచ్చే ఇంట్రెస్ట్ అనేది 5 ఇయర్స్లో వచ్చే ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఇంటూ మల్టిప్లై చేస్తున్నా. ఇవి రెండు ఈక్వల్ చేసేస్తే 40% అనేది మనకి 5% per annumతో 8 ఇయర్స్లో వస్తుంది. అదే 5 ఇయర్స్లో 40% రావాలి. సో 5 ఇయర్స్లో 40% రావాలంటే ఎవ్రీ ఇయర్ 8 ఇయర్స్ చొప్పున చేయాలి అన్నట్టు. ఎవ్రీ ఇయర్ 8% చొప్పున చేయాలి. ఇది మనకి 5 ఇయర్స్లో కావాలంటే మనకి ఎవ్రీ ఇయర్ ఎంత చేయాలి, 8% చొప్పున మనకి ఆన్సర్ చేయాలి అన్నట్టు. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే a sum of 2800 is divided into 2 parts in such way that the interest on both the parts is equal. ఇక్కడ 2800 రూపీస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఇంట్రెస్ట్గా ఇచ్చాడు. ఒక పర్సన్ దగ్గర 2800 రూపీస్ ఉన్నాయి. అతను 2800 రూపీస్ని ఒకరికే ఇవ్వకుండా ఇద్దరికి ఇచ్చాడు అని చెప్పేసి అర్థం. ఇద్దరికి కూడా సమానంగా ఇవ్వలేదు. ఈ 1400 ఇతనికి, 1400 ఇతనికి ఇవ్వలేదు. సమ్ ఇది రేషియో 1000 ఇవ్వచ్చు, ఇది 800 ఇవ్వచ్చు. సమ్ ఇది 14 ఇవ్వచ్చు, ఇది 14 ఇవ్వచ్చు. సమ్ ఇది 12 ఇవ్వచ్చు, ఇది 16 ఇవ్వచ్చు. సమ్ ఇది 13 ఇవ్వచ్చు, ఇది 15 అవ్వచ్చు. బట్ ఇద్దరికి మాత్రం సేమ్గా ఇవ్వలేదు. కానీ తీసుకున్న ఇంట్రెస్ట్ మాత్రం సేమ్ అండి. ఇక క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే తీసుకున్న ఇంట్రెస్ట్ మాత్రం సేమ్. ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ లెంట్ 9% per annum for 5 years. ఫస్ట్ పార్ట్ 9% per annum తో
5 ఇయర్స్కి ఇస్తే సెకండ్ పార్ట్ని అంటే వై కదా, వై పార్ట్ని సెకండ్ పార్ట్ని 5 ఇయర్స్ 6 ఇయర్స్కి 10% చొప్పున 6 ఇయర్స్కి 10% పర్ యానంతో ఇచ్చాడు. ఇంట్రెస్ట్ మాత్రం సేమ్ అన్నాడు కాబట్టి నేను ఈక్వలైజేషన్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 2s 5 1s 5 2s 2 2s 4 x ఇంటూ y ఉంది. ఇటు వస్తే ఏమవుతుంది బై x బై y ఈజ్ ఈక్వల్స్ టు 4 బై 2 2s 4/3 విచ్ మీన్స్ ఫస్ట్ వన్ 4 పార్ట్స్ అయితే సెకండ్ వన్ 3 పార్ట్స్ అన్నట్టు. అంటే మనం దీన్ని రేషియో అండ్ ప్రొపోజిషన్స్లో రాస్తే ఏమవుతుంది x/y ఈజ్ ఈక్వల్స్ టు 4:3గా రాయొచ్చు. టోటల్ 7 పార్ట్స్ కదా, టోటల్ 7 పార్ట్స్. మనకు టోటల్ ఎంత 4 ఇది 4 పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్, ఇది 7 పార్ట్స్. ఇప్పుడు 7 పార్ట్స్కి 2800 అయితే 7 4s 28 కదా, 7 4s 28 విచ్ మీన్స్ 7 4s 28 అంటే ఒక్క పార్ట్కి ఎంత అన్నట్టు 400 రూపీస్. 400 రూపీస్ అంటే 4 పార్ట్స్కి 4 × 400 1600 రూపీస్. 1600 రూపీస్. 3 × 400 అంటే 1200 రూపీస్. అంటే మనం చేసేది ఏం లేదండి, 7 పార్ట్స్ 2800ని 7 పార్ట్స్ చేస్తున్నాను. 7 పార్ట్స్ చేస్తే మనకి ఈచ్ 1 పార్ట్ వాల్యూ వస్తుంది. 1 పార్ట్ వాల్యూ ఇంటూ మనకి 4 పార్ట్స్ కావాలంటే 4 పార్ట్స్ వాల్యూ అనుకుంటున్నా. 7 1s 7 4s 4 4s 1600 రూపీస్ అనేది ఫస్ట్ పార్ట్. ఇక్కడ కావాలి అంటే టోటల్ 2800ని 7 పార్ట్స్ చేస్తున్నా. 7 పార్ట్స్ చేసి 7 పార్ట్స్ను మళ్ళీ ఏం చేస్తున్నా, 1 పార్ట్ ఒక్కో 1 పార్ట్ వాల్యూ వస్తుంది. 1 పార్ట్ వాల్యూ ఇంటూ 3 పార్ట్స్ చేస్తున్నా. 7 1s 7 4s 4 × 3 అంటే 1200. అంటే ఫస్ట్ పార్ట్ 1600, సెకండ్ పార్ట్ 1200. అంటే ఇవి మనకి ఫస్ట్ దానిపైన 1600 రూపీస్ని అంటే 2 పార్ట్స్ ఏంటి అన్నట్టు మనకి క్వశ్చన్ అడిగింది ఏంటి, ఫైండ్ ద 2 సమ్స్ అన్నాడు. 2 సమ్స్ అంటే ఫస్ట్ సమ్ ఎంత 1600, సెకండ్ సమ్ ఎంత 1200. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ అండి. ఇది మనం యాక్చువల్గా ఇది ఇంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలి. మనము దీన్ని తీసుకొని సమ్ ఇది ఎక్స్ అనుకొని ఫస్ట్ పార్ట్ని, సెకండ్ పార్ట్ని 2800 మైనస్ ఎక్స్ అనుకొని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా కాకుండా సింపుల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. రేషియో అండ్ ప్రొపోర్షన్స్కి కన్వర్ట్ చేస్తే ఆన్సర్ అనేది ఏమవుతుంది, 2 సమ్స్ ఏంటి అప్పుడు 1600 అండ్ 1200 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 5 years ఈస్ 2/5 ఆఫ్ దిస్ సమ్. The rate of interest per annum is ఓకే, పర్ యానం ఈజ్ అన్నాడు. ఓకే అంటే 2/5 అమౌంట్ని కలెక్ట్ చేసుకున్నారు ఇంట్రెస్ట్ రూపంలో ఫర్ 5 yearsకి. 5 yearsకి కలెక్ట్ చేశారంటే నేను 5 yearsలో ఒక్కో ఇయర్కి అనుకుంటున్నా. మొత్తం ఇది 5 years కాబట్టి నేను ఎవ్రీ 1 year అనుకుంటున్నా. 1 year అనుకుంటే 2/5 పార్ట్స్ చేస్తున్నా. 2/5ని మళ్ళీ 5 పార్ట్స్ చేస్తున్నా. 5 పార్ట్స్ చేస్తే మనకి 1 year వాల్యూ వస్తుంది. ఎందుకంటే 5 పార్ట్స్ ఎందుకు చేస్తున్నాను, 5 yearsకి 2/5 అమౌంట్ని కలెక్ట్ చేస్తారు, అంటే ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తారు. మనకి 5 yearsని డివైడ్ చేస్తే 5 yearsకి డివైడ్ చేస్తే మనకి ఈచ్ 1 year వాల్యూ వస్తుంది. ఇప్పుడు 2/5 ఇంటూ రెసిప్రోకేటింగ్ చేస్తే 1/5 అవుతుంది. 1/5 2/5 5s 25. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతున్నాడు, పర్ యానం పర్సంటేజ్ అన్నాడు. ఇప్పుడు ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1/100ని చేయాలి. 1/100ని కన్వర్ట్ చేస్తున్నా. చేస్తే 2 1s 2 50s 1/125 విచ్ మీన్స్ 125 10 పాయింట్ పెట్టేసుకుంటే 0 పెట్టచ్చు అండ్ 0 పెట్టేస్తే అగైన్ 2 zeros యాడ్ చేసేస్తున్నా. 125లో 125 టేబుల్లో 1000 ఎక్కడ వస్తుందంటే 8 దగ్గర వస్తుంది. 125 8s 1000. 0.08% అని అర్థం. 0.08% అని అర్థం. ఇదేంటి, పర్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసే ఇంట్రెస్ట్. ఓకే, పర్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈస్ 0.08%. ఓకే, అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే ఫోర్త్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇన్ వాట్ టైమ్ విల్ 8,000 at 3% per annum, in what time
will 8,000 3% per annum, 3% per annum, and produce the same interest as 6,000 does in 5 years 4%. 6,000 పైన 5 yearsలో 4%తో వచ్చే ఇంట్రెస్ట్కి, ఓకే, 6,000 పైన క్వశ్చన్ ఏమంటున్నాడంటే 6,000 పైన 5 yearsలో 4%తో వచ్చే ఇంట్రెస్ట్కి ఇది ఈక్వల్ అవ్వాలి 8,000 పైన 3% పర్ యానంతో సమ్ సర్టెన్ ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా ఉండాలన్నాడు. సో నేను ఏం చేస్తున్నా, 6,000 పైన 5 yearsకి 4% పర్ యానంతో వచ్చే ఇంట్రెస్ట్ అనేది 8,000 పైన 3% యానంతో ఎన్ని ఇయర్స్కి వస్తుందో ఆ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. ఈక్వల్ చేస్తే 3 zeros get cancel, and next one 4 1s 4 2s get cancel, percentage get cancel. ఈ పర్సంటేజ్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే, పర్సంటేజ్ని మనం రిమూవ్ చేయాలంటే 1/100 రాస్తాము, ఇక్కడ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలంటే ఇంటూ 1/100 రాస్తాము. ఈ 1/100ని 1/100 క్యాన్సిల్ చేయడం కంటే డైరెక్ట్ పర్సంటేజ్ని క్యాన్సిల్ చేయడం ఈజీ కాబట్టి నేను ఏం చేస్తున్నా, పర్సంటేజ్గా క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయి, ఇక్కడ 3 1s 3 2s and remaining no one, and 2 get cancelled, and years is equals to 5 years. అంటే ఇక్కడ మనకి 5 years అనేది అంటే సింపుల్గా అంటే ఈ విధంగా చేస్తే మనకి ఒకటి లైన్లో ఆన్సర్ అనేది అయిపోతుంది ఈ క్యాలిక్యులేషన్ చేస్తే. లేదు అని అంటే ఇప్పుడు 6,000 పైన 4% పర్ యానంతో 5 yearsకి పర్సంటేజ్ని రిమూవ్ చేస్తే మనకి by 100, 2 zeros can cancel, 5 6 30, 30 4 120, and 1 more 0, 1,200 రూపీస్ అనేది రావాలి. 1,200 రూపీస్ అనేది కావాలి మనకి. ఇప్పుడు 8,000 పైన 3% పర్ యానం అంటే 3% అంటే ఎంత, యాక్చువల్లీ 3/100 అని చేసేసుకుంటే 8 3s 24, 240. ఈ 240 రూపీస్ అనేది పర్ యానం వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది పర్ యానం 240 రూపీస్ వస్తుంది. బట్ మనకి 1,200 రూపీస్ రావాలి అని అంటే ఇంటూ సమ్ ఎంతో చేస్తే 1,200 రూపీస్ వస్తుంది. అంటే 1,200/240, 241s 245s అంటే 5 yearsలో వస్తుంది అన్నట్టు. అంటే ఈ విధంగా చేసేసి ఫస్ట్ దీని వాల్యూ అనుకున్న తర్వాత దీని వాల్యూతో కంపేర్ చేయడం కంటే డైరెక్ట్ 6,000 into 5 years 4% ఈజ్ ఈక్వల్స్ 8,000 into 3 years 3% ఎన్ని ఇయర్స్కి. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా అండి, ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఈ విధంగా చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూస్ చేసుకొని ఇలాంటి సింపుల్ వేస్ని ఏమన్నా ఉంటే దొరకబట్టేసుకొని ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే, ఏ పర్సన్ బారోస్ 5,000 for 2 years, 5,000 for 2 years 4% పర్ యానంతో తీసుకొస్తున్నాడు, అప్పుగా తెచ్చుకున్నాడు. కానీ ఇతను మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇదే 5,000 రూపీస్ని 2 yearsకే 6/1/4%తో అతను మరొకరికి అప్పుగా ఇస్తున్నాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్లో అతనికి ఎంత లాభపడతాడని చెప్పేసి అని, ఇతని ట్రాన్సాక్షన్లో అతను ఎంత అంటే ఈ ట్రాన్సాక్షన్ అతనికి ఎంత ఉపయోగపడుతుందని చెప్పేసి అని క్వశ్చన్ చేశాడు. మనము జనరల్గా అంటే ఈ సబ్జెక్ట్ని ఈ విధంగా కాకుండా నార్మల్ ప్రాసెస్లో చదువుకుంటూ వెళ్తే మనం ఏం చేస్తారు అంటే 5,000 రూపీస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 yearsకి 4% అంటే 4/100, 2 zeros get cancel, 2 4s 8, 8 5s 400 రూపీస్ అనేది అతనికి 2 yearsలో వస్తున్న ఇది అతను 400 రూపీస్ని కట్టాలి. ఎందుకంటే ఇతను తెచ్చుకున్నాడు కాబట్టి 400 రూపీస్ కట్టాలి. ఇదే 5,000 పైన 200 రూపీస్ 2 yearsకి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. 5,000 into 2 years into 6 4s 24, 24 plus 1 అంటే 25/4 ఇంటూ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలంటే 1/100, 2 zeros get cancel, and 2 1s 2 2s 2 1s 2 25s 25 అంటే 625 వస్తుంది. ఇతనికి వచ్చేది 625.
ఇతను ఒక దగ్గర అప్పు తీసుకొచ్చుకొని ఇతను మరొకరికి అప్పు ఇచ్చాడు, అంటే 625 రూపీస్ ఇతనికి వస్తుంది, కానీ అతను ఇచ్చేది మాత్రం 400 రూపీస్ ఇస్తున్నాడు. ఈ ట్రాన్సాక్షన్లో అతనికి సేవ్ అయ్యేది ఎంత, 225 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. ఇది మనం యాక్చువల్గా నార్మల్ ప్రాసెస్లో చేస్తూ వెళ్తే ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. కానీ సింపుల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందండి. అది ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు 2 ఇయర్స్లో 4% చొప్పున అంటే అతను టోటల్గా 8%ని చెల్లించాలి. ఇంట్రెస్ట్ అనేది 8% చెల్లించాలి. 2 ఇయర్స్లో 4% అంటే 8% చెల్లించాలి. అదే 2 ఇయర్స్లో 6 1/4% అంటే 6 1/4 అంటే 6 4 జా 24, 24 + 1 అంటే 25/4%. 25/4% ఇంటూ 2 కాబట్టి ఇంటూ 2 చేస్తున్నా, 2 1 జా 2 2 జా 25/2%. 25/2%, విచ్ మీన్స్ 12.5% అన్నట్టే కదా. 12.5%. 2 6 జా 12, 2 6 జా 12, 2 into 1/4, 2 into 1/4 ప్లస్ 2 into 1/4, 2 1 జా 2 2 జా 12 1/2%. 12 1/2 మీన్స్ 12.5% అన్నట్టే కదా. 12.5%. 12.5%. అంటే ఇప్పుడు ఇతను 2 ఇయర్స్కి 8% చెల్లించాలి, కానీ అతనికి వచ్చేది మాత్రం 12.5. అతనికి లాభం ఎంత, 4.5%. 4.5% అంటే మనకి ఈ లాభం వాల్యూ అనుకుంటే సరిపోతుంది. ఈ లాభం వాల్యూ ఎంత అండి, 5,000లో 5,000 into 4.5%. 2 zeros క్యాన్సల్. 5 4 జా 50, 4 జా 200, 55 జా 25, 25 మీన్స్ 1 పాయింట్ కాబట్టి 25, 55 జా 250, 250 అంటే 1 పాయింట్ అనేది డిజిట్ ఉంది కాబట్టి 25 తీసేసుకుంటున్నా. 225 రూపీస్ అనేది అతనికి వచ్చే లాభము. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 6 1/4% అన్నాడు కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే 6 + 1/4% రాయొచ్చు. 2 ఇయర్స్ కాబట్టి 2 6 జా 12, 2 into 1/2 అంటే 2కి 4కి, 2 1 జా 2 2 జా విచ్ మీన్స్ 12 1/2%. 12 1/2% మీన్స్ 12.5%. 12.5% అంటే అతను 8% అతను కట్టాలి, కానీ చేతిలోకి వచ్చేది మాత్రం 12.5% వస్తుంది. అంటే అతను 4.5% మాత్రం లాభపడుతున్నాడు. 4.5% 5,000లో ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే 225 రూపీస్ అనేది వస్తుంది. ఇది మనం చేయాల్సిన, సింపుల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది సింపుల్గా అయిపోతుంది. ఇది మనం చేయాల్సిన యాక్చువల్ ప్రాసెస్. ఓకేనా అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని చెప్పేసి అని చూద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ₹1,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 5% పర్ యానం ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. 1,000 రూపీస్ని 5% పర్ యానంతో ఇన్వెస్ట్ చేశాడంట. ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్టర్ ఎవ్రీ 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత ఏం చేస్తారు, ఈ 5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని మనం సమ్కి, ప్రిన్సిపల్కి యాడ్ చేస్తారంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఇయర్స్లో మనకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, 50% ఇంట్రెస్ట్ అవుతుంది. 1,000 రూపీస్ పైన 10 into 5 అంటే 50% కదా. 50% అంటే 50/100, 2 zeros get cancel, which means 500 రూపీస్ని ఏం చేస్తారు, ప్రిన్సిపల్కి కలుపుతారు. ప్రిన్సిపల్ కలిపితే ఏమవుతుంది, 1,500 రూపీస్ అవుతుంది. 1,500 రూపీస్ అవుతుంది. బట్ మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఎన్ని ఇయర్స్ తర్వాత 2,000 రూపీస్ అనేది, 1,000 రూపీస్ అనేది 2,000 రూపీస్ అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 1,500 అయింది. అంటే 10 ఇయర్స్ తర్వాత మనకి ప్రిన్సిపల్ అనేది ఏమైంది, 1,500 రూపీస్ అయింది. 1,500 రూపీస్ అయింది కరెక్టే. బట్ నేను 5% మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాడు. అతను మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పెంచాడా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెంచాడా, లేదు, మళ్ళీ 5%తోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సో 5%తో క్యాలిక్యులేట్ చేస్తే 5% అంటే 100, 5/100, 2 zeros గెట్ క్యాన్సిల్, అంటే 75 రూపీస్ వస్తుంది అన్నట్టు. అంతకుముందు ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చేది, 50 రూపీస్ వచ్చేది. 1,000 పైన 5% అంటే ఎంత అండి, 50 రూపీస్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 75 రూపీస్ వస్తుంది. కానీ 75 రూపీస్ వస్తూ మనకి ఎంత ఫిల్ కావాలి, 2,000 ఫిల్ కావాలి. 2,000 ఫిల్ కావాలి అంటే మనకి ఇంకెంత పెండింగ్ ఉంది, 500 రూపీస్ పెండింగ్ ఉంది. ఈ 500 రూపీస్ కావాలంటే 75 రూపీస్తో 75 1 జా 75తో క్యాలిక్యులేట్ చేస్తే 75 1 జా 75 6 జా 42, 450 విచ్ మీన్స్ 50/75. 6
25 2s 25 3s 6 2/3 ఇయర్స్లో వస్తుంది అన్నట్టు. ఎవ్రీ ఇయర్ 75 రూపీస్. మనకి 500 రూపీస్ రావాలంటే ఎవ్రీ ఇయర్ 75 రూపీస్తోని 500 రూపీస్ రావాలంటే 6 2/3 ఇయర్స్లో వస్తుంది. 6 2/3 ఇయర్స్లో వస్తుంది. కానీ అతను మొత్తం అంటే ఈ 1000 రూపీస్ ప్లస్ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? ఇక్కడ 10 ఇయర్స్ టైం పట్టింది. ఇక్కడ 6 2/3 ఇయర్స్ పట్టింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. 1000 రూపీస్ పైన 5% పర్ యానంతో 10 ఇయర్స్లో 10 ఇయర్స్లోనంటే 5% ప్లస్ 10 ఇయర్స్ ఏమవుతుంది? 10 into 5 అంటే 50% అవుతుంది. 50% అనేది మళ్ళీ ఏం చేస్తారు? ప్రిన్సిపల్కి యాడ్ చేస్తారు. 50% యాడ్ చేస్తే 1000లో 50% ఎంత అంటే 500 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1500 అవుతుంది. 1500 అయినాక కూడా మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ పెంచారా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెంచారా? లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచలేదు. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అంటే ఫర్ యానమ్కి ఎంత కనుక్కుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. అంటే అప్పుడు ఎంత వస్తుంది? 5% అంటే 5/100 విచ్ మీన్స్ ఎవ్రీ ఇయర్ 75 రూపీస్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 75 రూపీస్ వస్తుంది. మనకి 2000 రూపీస్ కావాలి. 2000 రూపీస్ కావాలంటే 1500 ఆల్రెడీ అయిపోయింది. ఎందుకు? మనం 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1500 రూపీస్ అయింది 10 ఇయర్స్ తర్వాత. 10 ఇయర్స్ తర్వాత 1500 రూపీస్ అయింది. కానీ ఇంకా మనకి 500 రూపీస్ పెండింగ్ ఉంది. సో 500 రూపీస్ బై ఎవ్రీ ఇయర్ 75 రూపీస్. కాబట్టి ఈ 500 రూపీస్ అనేది ఎన్ని ఇయర్స్లో మనం గెయిన్ చేయొచ్చు? 75 1s 75 6s 450 విచ్ మీన్స్ 50/75 25 2s 25 3s 6 2/3 ఇయర్స్లో మనం ఈ రిమైనింగ్ 500 రూపీస్ని గ్యాదర్ చేయొచ్చు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత. కానీ ఈ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ రావడానికి మనకి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? ఫస్ట్ 10 ఇయర్స్ టైం పట్టింది. తర్వాత 6 2/3 ఇయర్స్ పట్టింది. విచ్ మీన్స్ 16 2/3 ఇయర్స్. టోటల్ ఎంత అండి? 16 2/3 ఇయర్స్ టైం అనేది పడుతుంది. 5%తో 10 ఇయర్స్కి తర్వాత మనకి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి యాడ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ యాడ్ చేశాక మళ్ళీ మనకి 2000 రూపీస్ కావాలంటే ఇంకా 500 రూపీస్ పెండింగ్ ఉంటుంది. అప్పుడు మనకి 1500 రూపీస్ పైన అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది 1500 రూపీస్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి 1500 రూపీస్ పైన 5% అంటే 75 రూపీస్తో క్యాలిక్యులేట్ చేస్తే 6 2/3 ఇయర్స్తో 6 2/3 ప్లస్ 10 ఇయర్స్ అంటే 16 2/3 ఇయర్స్లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకి అప్పుడు 2000 రూపీస్ అనేది గ్యాదర్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 20 ఇయర్స్. 20 ఇయర్స్లో 3 times అవుతుంది అన్నాడు. బికమ్స్ 3 times ఇట్ సెల్ఫ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ఇట్ బికమ్స్ డబుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డబుల్ అంటే 2 times అనేది ఎప్పుడు అవుతుందని చెప్పేసి అని క్వశ్చన్. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది తప్పు వస్తుందండి. అసలు అలా చేయకూడదు. ఈ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలి అని అంటే చూద్దాం. ఇప్పుడు 20 ఇయర్స్లో 3 times అయిందని అంటే సింపుల్గా ఆలోచించండి. 20 ఇయర్స్ టైం పట్టింది అంటే 3 times అంటే అసలు 3 times అంటే ఏంటి? 100 రూపీస్ ఉంది అనుకోండి, 300 రూపీస్ అయింది అన్నట్టు. అంతే కదా? 100 రూపీస్ ఉంటే 300 రూపీస్ అయింది. అంటే 1 రూపీ ఉంటే 3 రూపీస్ అయింది. ఇంకా 2 రూపీస్ ఉంటే 6 రూపీస్ అయింది. సమ్ ఈ విధంగా డిఫరెన్స్ అయింది. ఇప్పుడు 100 రూపీస్ ఉండేది 300 రూపీస్ అయింది అని అంటే 100 రూపీస్ అనేది 300 రూపీస్ అవుతుంది అంటే 200 రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అన్నట్టు కదా. 200 రూపీస్ అని ఎక్స్ట్రా అవుతుంది. ఈ 200 రూపీస్ అని ఎందుకు ఎక్స్ట్రా అవుతుంది? వడ్డీ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి. అంటే 20 ఇయర్స్లో సమ్ 2 times ఆఫ్ వడ్డీ అనేది అంటే ఇప్పుడు నేను ఈ క్యాల్కులేషన్స్ని సింపుల్ అనలైజ్ చేసుకోవడానికి నేను 100% అంటే మనకి తీసుకున్న ప్రిన్సిపల్ 300% అవుతుంది అని అంటే టోటల్ ఇదేంటి టోటల్ విచ్ మీన్స్ అమౌంట్ అనేది 300%. ప్రిన్సిపల్ అనేది 100%, 300% అనే అమౌంట్ అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నట్టు? ఇంట్రెస్ట్ అనేది 200 రూపీస్ అనుకోండి. 100% అనుకోవడం కంటే 100 300 ఇది 200 రూపీస్ అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ అనేది 200 రూపీస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 200 రూపీస్ అంటే 20 ఇయర్స్లో 200 రూపీస్ని కలెక్ట్ చేశాడు. 20 ఇయర్స్లో 200 రూపీస్ని కలెక్ట్ చేశాడు. అదే 2 times కావాలంటే ఇప్పుడు 3 times అంటే 300 రూపీస్.
2 టైమ్స్ అంటే 200 రూపీస్. అంటే ఇందులో ఆల్రెడీ 100 రూపీస్ అనేది ఏముంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత, 100 రూపీస్ అనేది 200 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇందులో కూడా ఆల్రెడీ 100 రూపీస్ అనేది ప్రిన్సిపల్ ఉంటుంది. ఇందులో 100 అనేది ఇంట్రెస్ట్ కదా. అంటే ఇంట్రెస్ట్ అనేది 100 కావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అన్నట్టు ఇప్పుడు చేయాలి. చేస్తే 20 ఇయర్స్కి 200 రూపీస్కి 20 ఇయర్స్ టైం పడితే 20 ఇయర్స్లో 200 రూపీస్ అనేది 20 ఇయర్స్ టైం పడితే 100 రూపీస్ అనేది హౌ మచ్, 2 1s 2 10s 10 ఇయర్స్ ఆఫ్ టైం అనేది అవుతుంది అన్నట్టు. ట్రిపుల్ కావడానికి 20 ఇయర్స్ టైం పడితే డబుల్ కావడానికి మనకి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అన్నట్టు 10 ఇయర్స్ టైం పడుతుంది. ఇదన్నీ కూడా మనకు లాజిక్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఈ స్టెప్ అనేది రైట్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ ఏమంటున్నాడు క్వశ్చన్, ఈ వీడియోలో లాస్ట్ వన్ అండి, మొత్తం వీడియో అయిపోయిందని కాదు. ఈ టాపిక్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా మోడల్స్ కూడా ఉంటాయి. ఆ చాలా మోడల్స్ని కవర్ చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే 6,000 రూపీస్ బికమ్స్ 7,200 ఇన్ 4 ఇయర్స్. 6,000 రూపీస్ అనేది 7,200 రూపీస్ అయింది అన్నాడు. 7,200 రూపీస్ అయింది అన్నాడు. 200 రూపీస్ అయిందని ఎప్పుడు 4 ఇయర్స్ గ్యాప్లో. 4 ఇయర్స్ గ్యాప్లో అంటే 6,000 రూపీస్ అనేది అప్పుగా ఇస్తే 7,200 అనేది అతను తీసుకున్నాడు. ఎప్పుడు 4 ఇయర్స్ తర్వాత. అంటే వడ్డీ ఎంత తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ అనేది 200 రూపీస్ తీసుకున్నాడు. ఎన్ని ఇయర్స్కి, 4 ఇయర్స్కి. అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, 1 ఇయర్కి 300 రూపీస్ అవుతుంది. ఓకే, క్లియర్. కానీ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది, 1.5 టైమ్స్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే 300 రూపీస్ అనేది 1.5 టైమ్స్ అంటే ఇంటూ 1.5 టైమ్స్ అంటే 450 అవుతుందండి. 450 రూపీస్ అవుతుంది. అంటే 300 రూపీస్ యాక్చువల్గా ఉండేది, కానీ 450 రూపీస్ అవుతుంది. ఈ 450 రూపీస్ అవుతూ మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు క్వశ్చన్ అనేది, ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత సేమ్ ప్రిన్సిపల్ పైన అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాడు అన్నాడు. అంటే 450 ఇంటూ 5 చేస్తే 22, 4 5s 2000, 5 5s 250. 2250 రూపీస్ అనేది అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది 5 ఇయర్స్లో. 5 ఇయర్స్లో 2,250 రూపీస్ వస్తుంది. కానీ యాక్చువల్గా 6,000 రూపీస్ అనేది అతను చెల్లించాల్సిన ప్రిన్సిపల్ ప్లస్ 2,250 ప్లస్ 6,000 ప్లస్ 2,250 విచ్ మీన్స్ 8,250 రూపీస్ అనేది అతను ఎప్పుడు 5 ఇయర్స్ తర్వాత 1.5 టైమ్స్ ఇంట్రెస్ట్ పెరిగితే, ఇన్ కేస్ 1.5 టైమ్స్ ఇంట్రెస్ట్ పెరిగితే అప్పుడు 5 ఇయర్స్ తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత అండి, 8,250 రూపీస్ అనేది మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఇది మనం చేయాల్సిన లాజిక్స్ అండి. ఇవి ఈ విధంగా మనం ఆలోచిస్తే ఆన్సర్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో ఇది తెలుసుకున్నాం కదా. ఇంతవరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ మా వీడియోని అందరికీ షేర్ చేయండి. అలానే లైక్ బటన్ కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. అండ్ ఇంకా మేము మంచి సబ్జెక్ట్స్ని, మంచి మంచి క్వశ్చన్స్ని మీకు అందించడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.